నా పేరు కృష్ణకుమార్. వైజాగ్ లోకల్ న్యూస్కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గెలుస్తామని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని సీట్లు వైసీపీవే. సజ్జల. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు. పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికాయి. 5గురిని అరెస్టు చేశామని పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి. ఎన్జీటీ ఆదేశించిన ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయన మీదే ఆయనకే నమ్మకం లేదని, చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని, జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని, కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని, కుట్రపూరితంగా కేంద్ర సహాయంతో కొందరు అధికారులను తప్పించారు, ల్యాండ్ టైటిలింగ్ చంద్రబాబులో అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదని సజ్జల పేర్కొన్నారు. మాకైతే ఖాయంగా కనపడుతోంది, గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకుముందు కూడా జరిగింది, మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే తను నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులో లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు ఎనడము, ఇంకోటి కుటుంబం దీనికి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి అది కనపడట్లా. ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కేబినెట్లో ఉన్న 40 మంది మంత్రులు ఓడిపోతున్నారని, వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందని, వైసీపీ కార్యకర్తలను ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి లండన్ పారిపోతున్నారని, పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వాల. పొద్దున్నే గోబెల్స్, ఆంధ్ర గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు.
మీడియా ముందుకు వచ్చాడు. ఆ రోజు పార్లమెంటు భవనం తగలబెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన హిట్లర్ ఏ విధంగా చేశాడో ఈరోజు గోబెల్స్ కూడా పెద్దారెడ్డి ఇల్లు మేము దాడి చేశామని, మేము సీసీ కెమెరాలు పగలగొట్టామని ఈ అసత్య ప్రచారాన్ని మళ్ళీ లేపుతూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని కేడర్ నమ్మలేదు, కేడర్ కాడిపడేశారు. నాయకులు కార్యకర్తలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒక చిన్న ఉదాహరణ, ఆర్టీఏ చిత్తూరు మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్ నెంబర్ కూడా చెప్తాను. సజ్జల జగన్మోహన్ రెడ్డి మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే AP39U E3857 ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్. అంటే మీ పెద్దిరెడ్డి కంపెనీలు, పిఎల్ఆర్ కంపెనీలు, మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ షెడ్యూలు, ఎలక్షన్ ప్రకటనలు అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తవగానే మొత్తం మీ కంపెనీ, మీ నాయకుల కంపెనీల తాలూకా వెహికల్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి పంపించేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు, పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. రెండో పక్క ఎవరన్నా అమ్మించాలని సజ్జల ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు. ఇవాళ కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబులు దొరికాయని వెల్లడించారు. పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని తెలిపారు. కొందరి ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించామని అన్నారు. పెట్రోల్ బాంబుల ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. బాంబులు ఎవరు తయారు చేస్తున్నారో విచారణ జరుపుతున్నామని, జిల్లాలో తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబుల కలకలం రేగింది. ముప్పాళ్ల మండలం మాదాలలో పోలీసులు వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు గుర్తించారు. అటు కారంపూడి దాడుల ఘటనలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వైసీపీకి చెందిన 12 మందిని, టీడీపీకి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం ఎలా కనుక్కోపోతే ఎన్న మొత్తం లెక్క 2, 4, 6, 8, 10, 51 అబ్బా ఒకటే నుంచి ప్రాక్టీస్ చేసిన 50 అని అది అబద్ధం చెప్పారు. ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లానే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్లు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీభాష తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ల మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్లు, అట్లానే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్లతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్ లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రాబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్జీటీ ఆదేశించిన ఇసుక తవ్వకాలు ఆగటం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకొని తాడేపల్లి ప్యాలెస్కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. డీఎంజీ పెద్దిరెడ్డి కొనిసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. ఇసుక దోపిడీపై దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి, ప్రతి జిల్లాలో కలెక్టరు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో. 2023 మార్చిలోనే ఎన్జీటీ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మార్చి 23లో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? కాకినాడ బార్ అసోసియేషన్లో ప్రశాంతంగా బారు ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. గత ఎన్నికల్లో గత ఏడాది జరిగిన బార్ అసోసియేషన్లో గెలుపొందిన ప్రెసిడెంట్, అధ్యక్ష కార్యదర్శులుగా ముత్తంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా వాసం శంకర శ్రీనివాస్ తదితరులు సభ్యులు ఏకగ్రీవం కావడంతో వైస్ ప్రెసిడెంట్కి మాత్రమే ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను టీపీఆర్ చంద్రశేఖర్, అడ్వకేట్, కాకినాడ బార్ అసోసియేషన్. నన్ను ఈ సంవత్సరం 24-25 సంవత్సరం తాలూకు బార్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నన్ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా బార్ వారు నియమించారు. దాని ప్రకారం ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి 8-9 తారీఖుల్లో నామినేషన్స్ తీసుకున్నాం. 10వ తారీఖున స్క్రూటినీ అయింది, 11 విత్డ్రాలు, 17ని ఈరోజు ఎలక్షన్స్. మొత్తం ఓటర్లు 980. మన బార్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం 15 మెంబర్లు ఉండగా అందులో మిగిలిన 14 మంది యునానిమస్గా ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయారు. వాళ్ళకేం పోటీ లేదు. ఈ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం 2 అభ్యర్థులు నామినేషన్ వేసినందువల్ల బార్ కోసం ఈ రోజుని ఈ ఓటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. పొద్దున్న 9 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికి 450 మంది ఓటు హక్కును వినియోగించున్నారు. ప్రతి ఓటరు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డు, బార్ కౌన్సిల్ ఇచ్చింది కానీ మన బార్ అసోసియేషన్ ఇచ్చింది కానీ ఐడి కార్డు పట్టు రావాలి. లోపలికి సెల్ ఫోన్లు అయ్యి అలౌ చేయి. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత 5:30కి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఈ రిజల్ట్ కూడా చెప్పేస్తాం. రిజల్ట్ అయిన తర్వాత ఈ నెగ్గిన 15 మందికి సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళని ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సంవత్సరం పాటు వాళ్ళకి టర్మ్ అన్నమాట. దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో
16/5/2024 నుంచి 22/5/2024 చిన్న కొట్టై ఉత్సవం దేవస్థానం వారు నిర్వహించారు. స్వామి అమ్మవారికి వేసవి కాలంలో ఉపశమనం కోసం పగడ చెట్టు కింద స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. మొదటి రోజున గురువారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, పంచామృతము, చందన, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన అనంతరం స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు. కాకినాడ అమ్మమ్మ ఘాటి సెంటర్ వద్ద కాకినాడలో శుక్రవారం శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వయం సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 93 కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి వైశాఖ శుద్ధ దశమి రోజున సజీవ సమాధికి ఎగిన రోజును ప్రతి ఏటా పూజలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథపురం అమ్మమ్మ ఘాటి సెంటర్లో శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం వీరబ్రహ్మేంద్ర స్వయం సేవా సంస్థ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీరరావు గారి అధ్యక్షతన ఈ 331 ఆరాధన మహోత్సవం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా కార్యక్రమాలు రమ్యంగా కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్రావు గారు, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు అంగుళూరు ధర్మారావు గారు, కాకినాడలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు, మిగతా కార్యవర్గ సభ్యులు, పెద్దలు అందరూ భక్తులు అందరి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రలు అయ్యాం అందరూని. కనుక ఈ స్వామివారికి ఇలాగే నిరంతరం ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మానవ రూపాన్ని ఎత్తిన సాక్షాత్తు దైవాత్మ సంభూతుడు అని రేపు రానున్న కాలంలో శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వీధిగా ప్రకటించి కాకినాడ నడిగొడ్డులో ఎక్కడో దగ్గర మహానగరంలో ఆయన విగ్రహం చేసి నవంబర్ 20వ తారీఖున ఆయన జయంతి, అలాగే సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రకటించి ఆ విగ్రహావిష్కరణ చేయాలన్నది మా డిమాండ్. మేము అందరం కూడా స్వామివారి కృపకు పాత్రలు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని పేరుని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వచ్చి అభినందనలు తెలియపరుస్తూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, అలాగే దళిత గిరిజన బీసీ ముస్లిం వేదిక ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సోమయ్య హెచ్చరించారు. ఇప్పటికే నేర ప్రవృత్తి కలిగిన వారిని వారికి నోటీసులు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ శ్రీ బాలసుందరం గారి ఆదేశాలతో
ఈ ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్స్ గురించి మీ పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ ఈ సెక్యూరిటీ బాండ్స్ని మేము తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ బాండ్స్ 6 నెలల వరకు ఫోర్స్లో ఉంటాయి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి వైలేషన్స్ జరగకుండా శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో వాళ్ళు శాంతి భద్రతలు బద్దులమై ఉంటామని, ఎలాంటి వైలేషన్ అంటే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడమని చెప్పి వాళ్ళని మేము ముందు కొన్ని పేర్లని ఎంఆర్ఓ గారు సూచిస్తే ఎంఆర్ఓ గారు దానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్లో మనం ఇంత సర్టన్ అమౌంట్ అని ఉంటుంది. అంటే మేము ఒకవేళ ఆ బాండ్ని కానీ వైలేట్ చేస్తే ఈ ఇంత అమౌంట్ని మేము ప్రభుత్వానికి కడతామనేది ఆ బాండ్ యొక్క సారాంశం ఉంటుంది. కొన్ని బాండ్స్ 50,000, కొన్ని బాండ్స్ ₹1,00,000 అట్లా అన్ని డిపాజిట్ అన్ని వాటికి 6 నెలల లోపల మేము వైలేషన్ పాల్పడమని దాంట్లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఎవరైతే ఎలక్షన్ మేము 6 నెలలకు కానీ బాండ్స్ తీసుకుని ఉన్నామో ఈ ఎన్నికలకు సంబంధించిన తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ఘటనలో మొత్తం 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఉదయం తాడిపత్రి నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉరవకొండ కోర్టుకు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను కోర్టులో ప్రవేశపెడుతున్న సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఆయన ఉన్నాడు ధనంజయుడు ఉన్నాడు పోలీసులు అడ్డం లేకుంటే ముందరు కూడా సార్ మేము కూడా ఎట్లున్నారు అడ్డం వాళ్ళకన్నా ముందు వాళ్ళే అడ్డం ఉన్నారు. రాయదుర్గం పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ధనార్జన ధ్యేయంగా అక్రమ అడ్మిషన్లు చేపడుతున్నారని, తక్షణమే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంఈఓ 2కు వినతిపత్రం అందించారు. విద్యా హక్కు చట్టం తొంగలో తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు వ్యవహరిస్తుండడంపై ఓ స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ 2 గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము వినతిపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాయదుర్గం పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అనేవి విచ్చవిల్లుగా ముందస్తు అడ్మిషన్ చేస్తూ, ముందస్తు ప్రచారం చేస్తూ, ముందస్తు పాంప్లెట్లు పంచుతూ ఈరోజు మా స్కూల్ గొప్ప అంటే మా స్కూల్ గొప్ప అని విచ్చలవిడిగా అడ్మిషన్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎంఈఓ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము వెంటనే ఆ స్కూల్కి నోటీసులు సర్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఈరోజు చూసుకున్నట్లయితే ఏబిఆర్ కావచ్చు, సెయింట్ థామస్ కావచ్చు, పిఎస్ఆర్ కావచ్చు, సెయింట్ పాల్ కావచ్చు, అనేక ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు రాయదుర్గంలో ధనార్జన ధ్యేయంగా విద్యార్థి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఈరోజు విచ్చలవిడిగా అడ్మిషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక్క స్కూల్ కాకుండా నారాయణ కావచ్చు, సెయింట్ థామస్ కావచ్చు, అనేక రకాలుగా ఇప్పుడు టీచర్స్ని కూడా ఇబ్బంది పెడుతూ ఈరోజు ఎండ్లో తిప్పిస్తూ ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు అయితేనే, మండల విద్యాశాఖ అధికారులు అయితేనేమి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తాను. చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 20వ తేదీ కూడా ఎంఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా
చేపడతామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తాం. నా పేరు అంజీ, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి. విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శుక్రవారం లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వద్ద భారీగా మోహరించారు. ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రిలో యాజమాన్యం స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పనికిరాని హాస్పిటల్, పనికిరాని హాస్పిటల్, పనికిరాని హాస్పిటల్, పారిపోయిన డాక్టర్లు, పనికిరాని హాస్పిటల్, పారిపోయిన డాక్టర్లు, పనికిరాని హాస్పిటల్. డాక్టర్ గారు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? పారిపోయిన డాక్టర్లు పిల్లకి ఆపరేషన్ ఎందుకు చేస్తారు? మీరు ఏ విషయాలు తెలియదు. పరిగెత్తండి ఏంటి అప్పుడు అడిగితే నిమ్మించారు వాటర్ తీసుకోవాలి చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.